పార్లమెంట్ లో గెలిచాకే హామీలు ఆ లోపు ఇంటికి పోతావు అక్క, మంత్రి పదవి కూడా పోతాను అక్క. ఈడ మనం ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్లమెంట్ లో గెలిచాకే హామీల అమలు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆల్రెడీ 5 గ్యారెంటీలు అమలు చేసేసిన వాళ్ళు. ఒకళ్ళ మాటలకు తొంతనే లేదు. వెలుగు పేపర్లేమో ఇచ్చేస్తామంటాడు. ఇప్పుడే అమ్మతోడు అయ్యతోడు దేవుని తోడు నీ ఇస్తాను రేవంత్ రెడ్డి అంటాడు. గెలిచినాకనే ఇస్తామని సీతక్క అంటాను. అంటే ఒకరికొకలకు పొందన లేదు, ఒకరికొకలకు మీరు ఆగ్యలేరు. అసలు పడుతుందా లేదా ఒకరికొకరు కోతులు గడ వనంలో చేసినట్టు మీరు ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలు మొత్తం ఆగం పట్టిస్తాను, గత్తర ఎత్తాను, గాయి ఎత్తాను మీరు. కాబట్టి 100 రోజుల్లోనే హామీలు అమలు చేయాలనడం సిగ్గుచేటు. అక్క ఇప్పుడు మీరు మహిళ కాబట్టి మిమ్మల్ని అన్నాడు, ఏ సిగ్గు లేనోడు చెప్పిన మరి 100 రోజుల్లోనే అమలు చేస్తామని. మరి ఆ సిగ్గు లేనోడికి సిగ్గు లేదా? డేట్లతో సహా ప్రచారం చేసిన డేట్లతో సహా చెప్పినోడికి సిగ్గు లేదా? మరి మీరు మహిళ, మరి ఇదే మాట మిమ్మల్ని అంటే మీరు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? మేము అంటలేం, ఎందుకంటే మా అణగారిన వర్గాల నుండి పోయి మంత్రి అయినలు కాబట్టి మేము అంటలేం. ఈ మాట కనుక మేము మాడితే మహిళగా మీరు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు? అది కూడా గుర్తుపెట్టుకోండి. మాకు కాదక్క సిగ్గు, ఆమె ఇచ్చినోనికి ఉండాలి సిగ్గు. ఇప్పుడు సీతక్క సిగ్గుచేటని ఎవరినంటే ప్రతిపక్షాలను అంటుందా, రేవంత్ రెడ్డిని అంటుందా, లేదా ప్రజలను అంటుందా? ప్రజలను అంటుందా, లేదా ఆమె ఇచ్చిన మీ రేవంత్ రెడ్డి గారిని అంటాలా? క్లారిటీ ఇవ్వాలట. ప్రతిపక్షంలో ఉండి అడుగుతున్న వాళ్ళని అంటాలా? జర్నలిస్టులుగా అడుగుతున్న మమ్మల్ని అంటాలా? ఎవరిని అంటాను? ఒకసారి అద్దాలు తెచ్చుకొని మీరే చూసుకోర్రి. ఎవరిచ్చిండు ఈ హామీలు 100 రోజులలో చేస్తామని అనుకొని అద్దంలో చూసుకున్నాక కొంచెం మీకే ఏదో ఒకటి అనిపిస్తుంది. అనిపించినాక అద్దం తీసి పక్కన పెట్టుకోర్రి. ఫ్రీ సిలిండర్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఎక్కడ ఇచ్చినావు? ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ ముగ్గు పోసినావు జర చూపి సీతక్క. ముగ్గు ఎక్కడ పోసినావు చూపి, ఏ రౌత్ వేసినావు చూపి, ఏ పునాది కట్టినావు చూపించారా, ఎవరికి పైసలు ఇచ్చినావు చూపించారా. ఫ్రీ సిలిండరా? ఫ్రీ సిలిండరా? 500 గ్యాస్ సిలిండర్ అంటే మొత్తం ఫ్రీ కాడికి వచ్చిందా సీతక్క? ఏందన్నా ఫ్రీ సిలిండర్? ఏందేమన్నా చంద్రముఖి అయిపోయినావా సీతక్క? చంద్రముఖి ఏమన్నా ఆగమాగం అవుతావు, లేదా లేడీ గజని అయిపోయినావా నువ్వు? ఏంది మాటలు? చేయుడు ఎట్లా పెట్టింది? చేయి అంటే చేయిస్తున్నాను అర్థం. ఏంది? ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని పథకాలు అమలు చేసినావు, లేకపోతే ఈ పార్టీకి అందరు కోటీశ్వర్లు అయిపో తెలంగాణ. ఏ ఒక్క పేదోడు అనేటోడే కనబడపు, అన్ని తెల్ల చొక్కాలే. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం దిక్కుమాలిన హామీలు ఇచ్చి ప్రజలను బొల్తా చేసి ఏడు స్టార్ట్ చేస్తాను. మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్లో సీతక్క బట్టి విక్రమార్క ఇద్దరు ఆగమైపోతారు. ఆ ఇద్దరు ఆగమైపోతారు. మీకే చెడ్డ పేరు వస్తుంది ఎక్కువ, ఎందుకంటే మీరే అణగారిన వర్గాల ప్రజల ప్రతినిధులు. మీరు రేవంత్ రెడ్డి అంటే రెడ్డి, ఆయనకేం కాదు, ఆయనకేం బొక్కబడది, మీకే చెడ్డ పేరు అంతా.